స్టూడెంట్ ఎంబీఏ ఫార్మసీ గురించి చెప్తాను. ఇప్పుడు మేము ఫర్టిలైజేషన్ అంటే స్పెర్మ్ ఓవి రెండు కలిస్తే ఫర్టిలైజేషన్ అవుతుంది. ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఫర్టిలైజర్ ఎగ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఎగ్ని డివైడ్ చేస్తే 2 egg cells అనేది వస్తాయి. ఆ 2 egg cellsని డివైడ్ చేస్తే 4 egg cells వస్తాయి. ఆ 4 egg cellsని డివైడ్ అయితే 8 egg cells వస్తాయి. ఆ 8 egg cells కూడా డివైడ్ అయితే 16 egg cells వస్తుంది. ఈ స్టేజ్ని మనం మొదల స్టేజ్ అని అంటాం. 16 egg cellsని కూడా డివైడ్ చేస్తే 32 cells అనేవి ఫామ్ అవుతాయి. దాన్ని మనం బ్లాస్టోసిస్ట్ అంటాం. ప్రొసిస్టో హార్మోన్ ప్రెగ్నెన్సీ మెయింటైన్ చేస్తుంది. మొదటి త్రైమాసికం అంటే మొదటి నెల నుండి 3వ నెల వరకు జరిగే దశని మనము మొదటి త్రైమాసికం అంటాం. ఇది అత్యంత కీలక దశ. ఇలా హార్ట్ బీట్ అనేది మనకు తెలుస్తుంది. నర్వస్ సిస్టమ్, చేతులు, కాళ్ళు మొదలగు అవయవాలన్నీ ఏర్పడతాయి. శిశువు అభివృద్ధి చెందుతుంది. 2వ త్రైమాసికం అంటే 3వ నెల నుండి 6వ నెల వరకు జరిగే దశని మనము 2వ త్రైమాసికం అంటాం. ఇందులో శిశువు అభివృద్ధి కొనసాగుతుంది. తల్లి కడుపు స్పష్టంగా పెరుగుతుంది. మనకు కదలికలు కనిపిస్తాయి. 3వ త్రైమాసికం అంటే 6వ నెల నుండి 9వ నెల వరకు జరిగే దశనే మనము 3వ త్రైమాసికం అంటాం. దీనిలో పూర్తిగా అవయవాలన్నీ శిశువులో మనకు కనిపిస్తాయి. తల్లి శరీరంలో బరువు పెరుగుతుంది. శ్వాస తీసుకోనికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఆమెకి. ఇంకా శిశువేమో డెలివరీకి సిద్ధమవుతుంది.